నా ఎంబడి కూడా ఎవరిని తిరగనీయాలి, నువ్వు ఇండిపెండెంట్గా ఎట్లా వేస్తావని చెప్పి నా ఎంబడి ఆ వార్డులో ఉన్న ప్రజలను కూడా ఎవరిని తిరగనీయలే. నేను, నా తల్లిదండ్రులు, నా భార్య, పిల్లలు, నా అనుకున్న ఒక 10 మంది వచ్చారు. ప్రజలందరూ కూడా ప్రజాపాలనలో సంతోషంగా ఉన్నారు. నేను ప్రజలకు ప్రజాపాలనలో సేవ చేయడానికి మాత్రమే ముందుకు వస్తున్నాను. రేషన్ కార్డులు కొత్తగా ఒక 570 వరకు రేషన్ కార్డులు, మా వీరన్నపేట్ డివిజన్ నెంబర్ 12 వరకే 400 రేషన్ కార్డులు చేపించడం జరిగింది. దగ్గరికి వెళ్ళి కౌన్సిలర్గా కూడా ప్రయత్నం చేశాను. వాళ్ళు అప్పుడు నన్ను గుర్తించలే, నా పనితనాన్ని గుర్తించలే. వీఆర్ఎస్ ప్రభుత్వం వీరన్నపేట్ వీరభద్ర కాలనీ నుంచి ఒక 50-60 మంది యువకులు నా ఎంబడి వెంట ఉంటూ ఉదయం సాయంత్రం నా అడుగుజాడల్లో నడిచి నా ఎంబడి ఆ రోజు. నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానికంగా డివిజన్ 12లో అయితే లీడర్ రఘుతో అయితే మనతో ఉన్నాం. సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయితే పూర్తి కావస్తున్నది. ఈ 2 ఏళ్ల కాలంలో స్థానికంగా డివిజన్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల గురించి కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, సన్నబియ్య కార్యక్రమం గురించి కావచ్చు, 200 యూనిట్స్ గృహజ్యోతి స్కీమ్ గురించి కావచ్చు, ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా కార్పొరేషన్స్ ఎలక్షన్స్ కూడా అతి సమీపంలో ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. సో ఆల్మోస్ట్ రిజర్వేషన్స్ కూడా క్లియర్ అయినాయి. సో మరి ఒకవేళ అన్ని అనుకూలిస్తే, పార్టీ అధిష్టానం ఆదేశిస్తే నిలబడడానికి వారు సిద్ధంగా ఉన్నారా లేదా? సో పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. సో ఇంత పెద్ద బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చినందుకు ఇట్స్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అన్న. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం డివిజన్ 12లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? 2023 డిసెంబర్ 3వ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి ఫస్ట్ డిసెంబర్ 7 తారీఖు రోజు 2023 7 తారీఖు రోజు మహిళలకు ఉచిత బస్సుతో ప్రారంభమైన సంక్షేమ పథకాలు అంచెలంచెలుగా ముందుకు వస్తూ 200 యూనిట్ల కరెంటు, అలాగే మన రేషన్ కార్డ్స్ ఒక గత 12 ఏండ్ల నుండి కూడా రేషన్ కార్డ్స్ నోచుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు ఆ రేషన్ కార్డులో పేరు నమోదు చేసుకున్నందుకు వాళ్ళకు పునర్జన్మలాగా అనుభవం అనేది ఏర్పడింది వాళ్ళకు. ప్రజలందరూ కూడా ప్రజాపాలనలో సంతోషంగా ఉన్నారు. ఏ ఇబ్బంది వచ్చినా డివిజన్ నెంబర్ 12 వీరన్నపేట్ వీరభద్ర కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఏ పని చెప్పినా సదా మీ సేవలో ఉంటూ, ఏ బిజినెస్ లేదు, ఎవరి దగ్గర ఏ విధంగా కూడా నేను పని చేయను, నేను ప్రజలకు ప్రజాపాలనలో సేవ చేయడానికి మాత్రమే ముందుకు వస్తున్నాను. సో రఘు అనే వ్యక్తి ఏనా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, సో ఏంది మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్? నేను 10వ తరగతి వరకే చదివాను. అలాగే మా మామయ్య ఒక 20 ఏండ్ల కింద మా మామయ్య టంకర్ శ్రీనివాసులు మల్లగేరి నుండి ఎక్స్ కౌన్సిలర్గా వారు అలాగే ఉన్నారు, కౌన్సిలర్గా పోటీ చేసి ఆయన సహకారంతో ఆయన వెంబడి తిరిగి ఆయనలాగే ఈరోజు అవే రాజకీయ లక్షణాలు నాకు మా మేనమామ ద్వారా గిఫ్ట్గా వచ్చాయి. అది ఆ ప్రజలలో ఏదైతే వాళ్ళు అడిగిన పని చేస్తూ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పలకరించే ఆ ప్రేమతో పలకరించే ఆ పిలుపు, అదే ఒక పెద్ద జీవితం సాటిస్ఫై అయినట్టుగా అనిపిస్తుంది. మనము ఒకరికి మనిషి అన్నాక ఇంకొక మనిషికి సాయం చేయాలి. ఆ విధంగా మా మామయ్య నేర్పించిన అడుగుజాడల్లో నడుస్తూ వీరన్నపేట వీరభద్ర కాలనీ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఇప్పటి వరకు రేషన్ కార్డ్ సైట్ ఓపెన్ అయ్యాక 3 నెలలు 4 నెలలుగా ఇప్పటి వరకు 600 డిలీషన్స్ నేను, అంటే మా వీరన్నపేట వీరభద్ర కాలనీ ఆడపిల్లలు ఏదైతే వేరే ఇంటికి ఇచ్చిన వాళ్ళవి, మన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అయినాక కూడా ఇంకా వాళ్ళ దాంట్లోనే ఉంటాయి, వాళ్ళను సపరేట్గా చేయించడానికి డిలీట్ చేసి ఒక 600 రేషన్ కార్డులలో నేమ్ డిలీట్ చేయించాను.
అలాగే రేషన్ కార్డులు కొత్తగా భార్యాభర్తలు అంటే రేషన్ కార్డులో భార్యాభర్తలు ఏదైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇంటి యజమానురాలు ఏదైతే ఉంటుందో ఆ పేరు ఉంటే ప్రభుత్వ పథకాలు కూడా అందరికీ సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందుబాటులో వస్తాయని అందుబాటుకు వాళ్ళు అర్హులవుతారని ఆ రేషన్ కార్డులో నేమ్ ఉంటేనే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంచడం జరిగింది. ఆ విధంగా పుట్టిన 1 ఇయర్ తర్వాత బాబు కూడా ఆధార్ కార్డు త్వరగా తీసుకొని రేషన్ కార్డులో ఎక్కియడం, అట్లా రేషన్ కార్డులు కొత్తగా ఒక 570 వరకు రేషన్ కార్డులు మా వీరన్నపేట్ డివిజన్ నెంబర్ 12 వరకే 400 రేషన్ కార్డులు చేపించడం జరిగింది. అలాగే పేర్లు నమోదు అంటే భార్యాభర్తల పెళ్ళిళ్ళు అయినాక కూడా పిల్లలు ఇప్పుడు 10వ తరగతి వరకు వచ్చే స్థాయిలో కూడా రేషన్ కార్డులో పేరు లేకుంటుండే వాళ్లకు కూడా ఈరోజు రేషన్ కార్డులో పేరు ఎక్కించి అట్లా ఒక 350 వరకు కూడా రేషన్ కార్డులు చేపించడం జరిగింది. నేను కాదు చేసేది, నా దగ్గర పని చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అదృష్టవంతులుగా నేను భావిస్తాను. సో మీ మావయ్యని రోల్ మోడల్గా తీసుకొని సో ఆయన చేసిన ప్రజాసేవ ఏదైతే ఉందో దానికి ఆకర్షితులైపోయి పొలిటికల్గా అయితే ఎంట్రీ ఇచ్చారు. సో ఎప్పటి నుంచి మీరు కాంగ్రెస్లో ఎప్పటి నుంచి మీ ఎంట్రీ? నేను కాంగ్రెస్లో మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ 2023లో నెల రోజుల క్రితం ఎలక్షన్కు నెల రోజుల ముందట కలవడం జరిగింది. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో 7 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. నేను బండ్లగిరికి వెళ్ళి కౌన్సిలర్గా కూడా ప్రయత్నం చేశాను. వాళ్ళు అప్పుడు నన్ను గుర్తించలే, నా పనితనాన్ని గుర్తించలే. బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించక నాకు అప్పుడు టికెట్ ఇవ్వలే. టికెట్ ఇవ్వనందుకు గాను అప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేశాను. ఇండిపెండెంట్గా పోటీ చేసి 343 ఓట్లు తెచ్చుకున్నాను. తర్వాత నా ఎంబడి కూడా ఎవరిని తిరగనీయలే. నువ్వు ఇండిపెండెంట్గా ఎట్లా వేస్తావని చెప్పి నా ఎంబడి ఆ వార్డులో ఉన్న ప్రజలను కూడా ఎవరిని తిరగనీయలే. నేను, నా తల్లిదండ్రులు, నా భార్య, పిల్లలు, నా అనుకున్న ఒక 10 మంది వచ్చారు. వీరన్నపేట్ వీరభద్ర కాలనీ నుంచి ఒక 50-60 మంది యువకులు నా ఎంబడి వెంట ఉంటూ ఉదయం సాయంత్రం నా అడుగుజాడల్లో నడిచి నా ఎంబడి ఆ రోజు సహకరించారు. నేను పుట్టింది కుమ్మరివాడిలో పుట్టాను, మేనమామ గారి ఇంట్లో పుట్టాను, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగింది మొత్తం వీరన్నపేటలో. అంటే ఈ బండ్లగేరి, రవీంద్రనగర్, కుమ్మరివాడి ఆ పరిసర ప్రాంతాల నుంచి ఏవైతే పాత ఇండ్లు ఏవైతే ఉండి ఇక్కడ పొలాలు ఉన్నవాళ్ళు అక్కడ ఉండి జాబ్స్ చేసుకొని డెవలప్ అయిన వాళ్ళు ఇక్కడ వీరన్నపేటకే ఎక్కువ శాతం వచ్చారు. అంటే నేనైతే అక్కడ పుట్టి ఇక్కడ పెరిగానెట్లనో సేమ్ వాళ్ళు కూడా అదే విధంగా అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళే ఎక్స్టెండ్ అయ్యారు. ఆ విధంగా కోవిడ్ సర్వీస్ ఎలక్షన్లు అయిపోయాక నేను అప్పటి నుంచి కూడా న్యూట్రల్ ఉండి కోవిడ్ సర్వీస్ 2020లో కోవిడ్ ఏదైతే వచ్చినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ అప్పుడు ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫోన్లు చేసి మీరు వార్డులో నాయకులు, ప్రథమ నాయకులు కాబట్టి మీరు ముందు ఉండి వాళ్ళకు ధైర్యం ఇవ్వాలని ఆ రోజు వాళ్ళని కోరడం జరిగింది. ఒక్కసారో 2 సార్లు వచ్చారు, మళ్ళీ రాలే. నా వంతుగా నా ఎంబడి ఉన్న యువకులతో సహకారంతో అప్పుడు కోవిడ్ సర్వీసు ఇంట్లో నుండి బయటికి వెళ్ళని వారికి మరి ఆ ఇంట్లో ఇబ్బంది ఏదైనా అత్యవసరంగా ఇబ్బంది పడితే వాళ్ళను హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ ఆ విధంగా మళ్ళీ సోషల్ యాక్టివిస్టులో ఇదయ్యి అప్పటి నుంచి మళ్ళీ వద్దనుకున్న రాజకీయము అప్పటి నుంచి మళ్ళీ మొదలైంది. అంటే పబ్లిక్కు సర్వీస్ ఇవ్వాలి, పబ్లిక్కు అందుబాటులో ఉండాలి, వాళ్ళను పబ్లిక్ తలుచుకుంటే వాళ్ళే నాయకుని, కొత్త నాయకుని తయారు చేసుకునే స్థాయి అది ప్రజలకు ఉంది తప్ప వేరే ఎలాంటి పైసా కానీ పేరు కానీ ఏది రాదు. పబ్లిక్కు అందుబాటులో ఉండే వ్యక్తి ఎదుగుదలకు వాళ్ళు ఇంకా పని చేయించుకోవడానికి వాళ్ళు ఇంకా ఉపయోగపడి ఇచ్చేస్తారు, వాళ్ళ ఆశీర్వాదం నాకు ఇస్తారని ఆ నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో 2 ఏళ్ళ ముందట జాయిన్ అయ్యి ఈరోజు వరకు కాంగ్రెస్ పార్టీ పరంగా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్లకు సేవ చేసుకుంటూ ఇలాగే ముందుకు వెళ్తాను. కాంగ్రెస్ పార్టీ కూడా నేను చేసిన పనులను, ప్రజల మధ్యలో ఉండే అనుభవాలను అన్నిటినీ కూడా తీసుకొని నాకు వారు పార్టీ బీఫామ్ ఇచ్చి నన్ను ముందరికి తీసుకెళ్ళి
ఇదే ప్రజాపాలనలో ప్రభుత్వం నా ఎంబడి సహకరిస్తూ నేను ప్రజలకు ఇలాగే అందుబాటులో సహకరిస్తానని మళ్ళొకసారి కోరుకుంటా ప్రజలకు. సో ప్రస్తుతం స్థానికంగా సో మనం చేసిన ఇంటర్వ్యూలోని కొంతమంది ఆల్రెడీ మేము టికెట్ మాకు వస్తుంది, మేము గెలుస్తామని కూడా చెప్పుకుంటా ఉన్నారు. సో మరి చాలామంది అధికారం ఉంది కాబట్టి చాలామంది పోటీ అయితే ఉంటుంది, ఏ పార్టీ అయినా సరే. సో మరి ఈ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఒకవేళ పార్టీ వద్దంటే మనం ఆలోచన చేస్తారా? ఇప్పుడు జరిగే స్థానిక సంస్థ ఎలక్షన్లు ఇవి ప్రజలకు దగ్గర ఉన్న వ్యక్తిత్వం గల వ్యక్తితో కావాల్సిన ఎలక్షన్స్ ఇవి. ప్రజలకు ఎల్లప్పుడూ పదవి ఉన్నా లేకున్నా అందుబాటులో ఉంటూ వారికి అనుగుణంగా ఉన్న వ్యక్తిని మాత్రమే వాళ్ళు చేసుకునే విధంగా ఉంటుంది. అలాగే పార్టీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మా ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే గారే ఉన్నారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. వారి ఆదేశాల మేరకు వారు పార్టీలో నన్ను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చేసే పనులకు సహకరిస్తూ నన్ను ముందరికి తీసుకెళ్లారు. కాబట్టి ఇదే విధంగా నాకు బీఫామ్ ఇచ్చి పార్టీ అనేది నాకు ఆశీర్వాదం ఇస్తుందని నాకు ఒక నమ్మకం ఉంది. సో ఏదేమైనా పార్టీ విధేయుడుగా అయితే ఉంటా అంటారు. ఉంటారు. పార్టీ ఆదేశాలు ఏ విధంగా పార్టీ ఏ విధంగా ఆదేశాలు ఇస్తే ఆ విధానంగా ప్రజల ఆశీర్వాదం కూడా తీసుకొని ముందరికి వెళ్తానని కోరుతున్నాను. సో ఇది ఏదైతే స్థానికంగా సో చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా 2 సంవత్సరాలుగా వస్తుంది. సో ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అధికారం ఎక్కడుంటే చాలామంది వ్యక్తులు వస్తూ ఉంటారు, కానీ అధికారం రాకముందే సో ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని గెలిపించుకోవడానికి సో శాశక్తుల తన స్థాయికి మించి ప్రయత్నాలు చేసినట్టు వార్డులు అయితే మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏదేమైనా సో 2 ఏళ్లలో సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం చేసినామని, ముఖ్యంగా ఏదైతే రేషన్ కార్డ్స్ కూడా పెద్ద ఎత్తున రేషన్ కార్డ్స్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, సన్నబియ్యం, ప్రతి ఒక్క కార్యక్రమం ప్రభుత్వ సంక్షేమం నుంచి వచ్చింది ప్రజలకు చేరువ చేయడానికి ఒక వారధిగా అయితే నేను ఉన్నా అని వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి సో రాబోయే కాలంలో పార్టీ అధిష్టానం కావచ్చు, ప్రజలు వీటన్నిటిని ఆలోచన చేసి సరైన వ్యక్తి ఎవరు, సమర్థవంతమైన వ్యక్తి ఎవరు, పార్టీకి కావచ్చు ప్రజలకు చేరువగా, ముఖ్యంగా కరోనా టైంలో కూడా సో ఆ యొక్క కరోనా వ్యాధిని అటాక్ అయినప్పుడు కూడా ఎక్కడ ప్రజలను వదలకుండా ఆ సమయంలో కూడా ఎల్లవేళ అండగా ఉన్నా అని చెప్పేసి వారి మాటల్లో అయితే వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని క్లుప్తంగా ఆలోచన చేసి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో సరైన వ్యక్తిని, సమర్థవంతమైన వ్యక్తిని సో డివిజన్ 12 నుంచి ఎన్నుకొని మీ అమూల్యమైన ఓటుతో గెలిపించుకుంటారని కోరుకుంటాము.